ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనం అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే ఈ మిడాస్ టచ్. పట్టిందంతా బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. శ్రీ పరాభావన సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి జూలై నుంచి ఒక ఎత్తు, తర్వాత డిసెంబర్ నుంచి ఇంకొక ఎత్తు. సూపర్ పీరియడ్. అవునా? ఫైనాన్షియల్ కాకపోతే గురు భగవానుడు లాభస్థానంలోకి రావడము మంచిది. అందులో ఉచ్చ స్థానంలో ఉండడం మంచిది, జీవాన్ని ఇస్తున్నాడు లాభానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన లోహమూర్తిగా ఎంటర్ అవుతున్నాడు. మూర్తి నిర్ణయాలు అని ఉంటాయి. ఈ మూర్తి నిర్ణయాల్లో లోహమూర్తిగా ఎంటర్ అవడం వల్ల, లోహమూర్తి అంటే ధన నాశనం చేస్తాడు. కాకపోతే ఆయన ఉన్నది లాభస్థానంలో కాబట్టి ఆ ధన నాశనం ఉన్న పాయింట్ ని నెగెట్ చేయాలి. ఓకే, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే మరి దానికి ఒక కాస్ట్ ఉంటుంది కదా. ఇలాగ వెంటనే ఆయన అలాగ మాఫీ చేయలేడు. కర్మకారకుడు అనే శనేశ్వరుడు కూడా ఉంటారు. మిగతా ప్లానెట్స్ ఇంటరప్ట్ చేస్తాయి కదా, ఎలా నువ్వు మాఫీ చేస్తావు వీటిని, రుణమాఫీలు కాదు కదా. సో ఎలా మాఫీ చేస్తావు అన్నప్పుడు వీళ్ళకి ఒక అవమానం ఎదురవుతుంది. జూన్ లో కావచ్చు, జూలైలో కావచ్చు, గ్రేట్ ఇన్సల్ట్ అయితే ఉంటుంది. కానీ ఆ ఇన్సల్ట్ నుంచి బయటపడి, ఆ ఇన్సల్ట్ జరిగిందంటే వీళ్ళు లెక్క వేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగానికి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి లెక్కేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇన్సల్ట్ నుంచి మంచి అంటే అదేదో నీచభంగ రాజయోగం లాగా మారుతుంది అని అనుకోవచ్చా? అంతే. ఓకే, మీ నాలెడ్జ్కి నీచం అయితేనే కదా అది భంగమై రాజయోగం. అందుకే మీతో చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్. మీ ఉన్న సరస్వతికి రైట్ మేడం. నీచభంగ రాజయోగం లాగానే. కాకపోతే ఇప్పుడు అంటే మీకు అర్థం కావడానికి అయితే అదే టర్మినాలజీ. ఇప్పుడైతే నీచభంగ రాజయోగం కాదు, బట్ అలానే మనకి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇదొకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పద్మిని. మనకి అంటే ఈ
ఒక 2 decades బ్యాక్ అనుకుంటా, 20 years బ్యాక్ అనుకుంటా. ఈ బిగ్ బాస్ షోలు ఇలా ఉంటాయి కదా, అవునండి ఇలా ఫస్ట్ స్టార్ట్ అయింది ఫారెన్ లోనే కదా. అవునండి ఇది తెలిసే బిగ్ ఉంటుంది, బ్రదర్ ఆ షో పేరు. బిగ్ అవును బ్రదర్. అవును అందులో శిల్పా శెట్టి గారు అవును ఒక రోజు బాగా ఏడ్చారు. ఎంత హ్యూమిలేషన్ ఫేస్ చేశారు తోటి హౌస్ మేట్స్ తోటి, బాగా బీభత్సంగా ఏడ్చారు. ఆ తర్వాత ఆమెకి ఎంత రైజ్ అయింది, విన్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత ఆమె చాలా తిప్పి చూసుకోకుండా ఆవిడకి జీవితం కెరియర్ సింపుల్ గా అలానే ఇలానే అవుతుంది. సో అవమాన భారాన్ని కొంచెం తట్టుకోండి, నెక్స్ట్ అంతా వాళ్ళదే. అంతే. ఓ Simple. అద్భుతం సో అద్భుతం. ఇప్పుడు ఇవాళ మనకి సపోజ్ ఎవరికన్నా ఇవాళ గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చింది పద్మిని. ఓకే, చాలా ఆనందంగా ఉంటాం, సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక వారం రోజులు అయితే ఆనందం ఉంటుంది, 2 నెల రోజులు అయితే ఆనందం తగ్గుతుంది. అవును ఆ తర్వాత గుర్తు తెచ్చుకోం, వచ్చింది అప్పుడు అని చెప్తాం, కానీ ఒక మెమరీగానే ఉంటుంది, కానీ పదే పదే గుర్తు తెచ్చుకోం. బాధ కూడా అంతే కదా. ఇప్పుడు ఈ నిమిషం ఈ బాధ ఉన్నది ఇంత అనిపిస్తుంది, రేపటికి కొంచెం తగ్గుతుంది, ఎల్లుండికి ఇంత తగ్గుతుంది, ఓ నెల తర్వాత ఇంత అవుతుంది. సంపూర్ణ మన వాళ్ళ స్ట్రాంగ్నెస్ ని బట్టి ఓకే 3 months తర్వాత ఇంత అయిపోతుంది. టైం హీల్ చేస్తుంది ఖచ్చితంగా. పర్ఫెక్ట్ వర్డ్. రైట్. సో అవమానాన్ని మీరు కొంచెం తట్టుకుంటే సరిపోతుంది. ఆ 3 months తర్వాత వచ్చేదో 1 week తర్వాత వచ్చేదో వై కాంట్ వి ఇంప్లిమెంట్ నౌ. ఎస్ డెఫినెట్లీ. రైట్. మరి ఇక ఆరోగ్య విషయం చెప్పండి, ఎలా ఉంటుంది ఆరోగ్యం వీళ్ళకి? ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది, అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరంగా. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ ఒక చిన్న అవమానం తప్పించి వీళ్ళకి మిగతాదంతా కూడా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది ఆ రోజు అది ఇప్పుడు మా జనరేషన్ సంగతి నేను చెప్తున్నాను, ఇప్పుడు నాకు తెలియదు, అంటే ఇప్పుడైతే అలా లేదు. 10th class ఫెయిల్ అంటే అదో పెద్ద గ్రేట్ ఇన్సల్ట్ గా ఉండేది కదా, ఎంతో గ్రేట్ ఇన్సల్ట్ గా ఉండేది. సో అంటే నాదే నేను చెప్తాను, నేను 10th ఫెయిల్ అయ్యాను. 10th ఫెయిల్ అది ఎలా అడ్మిట్ చేస్తున్నారు? అమ్మో తప్పే ఉంది ఉన్న మాటలు చెప్పడం. సో అది 10th ఫెయిల్ అయ్యాను, కానీ ఆ ఫెయిల్ అవ్వడము ఆ నిమిషం నాకు చాలా అవమానం. మా ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, నేను ఒక్కదాన్ని ఐఎమ్ ద ఫెయిల్. ఎంత బాధపడ్డాను, కానీ ఇంట్లో సపోర్ట్ బాగా ఇచ్చారు మా నాన్నగారు మా అమ్మగారు, కానీ ఎవరు ఏమనలేదు. కానీ మనకు ఉంటుంది చూసారా, చాలా బాధపడి కుంగిపోయి అది మంచిదైందని నేను ఎప్పుడు అనుకుంటా లైఫ్ లో. అప్పుడు నాకు అది జరగడము, ఇంకా నేను విద్యలో వెనక్కి తిరిగి చూసుకోకుండా అప్పటికి నాకు చదువు యొక్క విలువ తెలిసి వచ్చింది, వాల్యూ తెలిసి వచ్చింది. డెస్టినీ మనకి పాఠాలను నేర్పించేవే మనకు వచ్చే కష్టాలు. అలా మనం భావిస్తే లైఫ్ ఎప్పుడు స్మూత్ గానే ఉంటుంది. అమేజింగ్. ఇప్పుడు చూడండి ఎంతో మందికి మీ ప్రొడిక్షన్స్ ద్వారా ఎంతో మందికి ఒక మంచి పాత్ ని చూపిస్తున్నారు. దాని నుంచి నేర్చుకున్న విధానం, అడ్మిట్ చేసే విధానం, హ్యాట్స్ ఆఫ్. అమేజింగ్ అమేజింగ్. రైట్. సో అలాగే ఇప్పుడు ఈ కన్యా రాశి వారు కూడా ఇలాగే ఈ థాట్ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోవాలంటున్నారు. రైట్ అండి. వివాహానికి ప్రయత్నం చేసే వారికి వివాహ యోగం ఉందని అనుకోవచ్చు. చక్కగా ఉంది. గురు భగవానుడు దగ్గరుండి ఆయన బ్రహ్మ అయ్యి చక్కగా చేస్తాడు, ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా ప్రశాంతంగా పచ్చతోరణం కట్టి వాళ్ళ ఇంట్లో అందరూ మంగళ వాయిద్యాలు మోగిస్తే బంధువర్గం యొక్క రాకపోకతోటి ఎప్పుడైనా గురు భగవానుడు సప్తమ స్థానం మీద దృష్టి పెడితే ఆ ఫంక్షన్ ప్రశాంతంగా వెళ్తాడు. అందరూ వచ్చి చేస్తారు, అందరూ వచ్చి చేస్తారు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ తీసుకుంటా, మీరు ఏ పనైనా చేసేప్పుడు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతారు, ఇది నాదే అని మీరు చేస్తారు. సో అలా అంటే అందరూ అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు. అంత ఓన్ చేసుకొని చేసే మెంటాలిటీ అంటే 5 ఒక రకంగా ఉండదు, అందరూ ఒకలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అలా కొంతమంది ఉంటారు. అలా ఈ ఫంక్షన్ కి ఇది మా ఫంక్షన్, మా ఇంట్లో ఫంక్షన్ అని అందరూ తలా అద్భుతం అద్భుతం. మంచి సమయంగా ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. చాలా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ వీళ్ళు వచ్చేటటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి మనోధైర్యం చాలా చాలా అవసరం కాబట్టి ఏ ఆరాధన ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలండి. పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పాం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణ
దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మము అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డని లోకాలు ఉన్నాయి, తపోలోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వమసి తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్లు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.